గారు శరత్ గారు సార్ చెప్పండి. 17% వచ్చింది సార్. 42 అంటే సగం, 21 కూడా రాలేదు సార్. మీకు ఒక విషయం చెప్పండి. అంటే ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ రావాలని జీ తెలుగు న్యూస్ ఒక విధంగా వాటా దక్కాలి, సరే 42% ఎంత అని కాదు కానీ న్యాయం జరగాలని ఫైట్ చేసాం. మాకు కూడా చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది 17% అల్టిమేట్గా అయ్యేసరికి. నేను కనీసం ఆ 15, 10, 25 పోతే మిగతా 25 అన్న వస్తుంది అనుకున్నా. దీన్ని ఏదన్నా జిల్లాల వారిగానో మండలాల వారిగానో ఎట్లన్నా చేంజ్ చేస్తే అవకాశం లేదా? ఒక విషయం భరత్ గారు, మీరు అంటే యాక్చువల్లీ మీ ఛానల్ నుంచి నాకు ఫోన్ వచ్చే కంటే ముందు నా దగ్గర పొన్నం ప్రభాకర్ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు, తర్వాత సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళు కొందరు వచ్చినారు. ఇదే విషయాల్లో ఒక మండలానికి మండలం కంప్లీట్ గా బీసీలకు లేకుండా ఇట్లా చాలా ఉన్నాయి. మా చెన్నూరు నియోజకవర్గంలో కూడా కోటపల్లి అని ఒక మండలం ఉంటది. వాళ్ళు కూడా నిన్న నాకు ఫోన్ చేసినారు, ఇవాళ మేము మీటింగ్ పెట్టుకున్నాం బీసీలము అది ఇది అని. అంటే ఒకటి, మీరు వాళ్ళు అనే ప్లూరల్ వాడడం వేస్ట్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైనా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. నేను మొదటి నుంచి చెప్పినాను, రేవంత్ రెడ్డి ఈజ్ యాంటీ బీసీ. అతనిలో కరడు కట్టిన ఉన్నత కులాల స్వభావం, ముఖ్యంగా ఉన్నత కులాలు అనేది వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ అతనికి నకశిక పర్యంతరం ఉంటది అనే సంగతి మనకు రాష్ట్రంలో జరిగిన లేటరల్ అపాయింట్మెంట్స్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంత బీసీ ఉద్యమం ఇంత ఉవ్వెత్తున లేస్తున్న సందర్భంలో సుదర్శన్ రెడ్డి గారిని తీసుకువచ్చి ముఖ్య సలహాదారుడు అని పెట్టేసి క్యాబినెట్ మినిస్టర్ అనే ఒక పేరు లేదు తప్ప మిగతా అన్ని ఇచ్చి పారేసినాడు. కార్పొరేషన్లు నిన్న కాక మొన్న జరిగిన దాంట్లో ప్రేమ్ సాగర్ రావుకు ఒక కార్పొరేషన్ ఇచ్చినాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆయన ఎక్కడ వచ్చినట్టు లేదు, ఆయన ఆ కార్పొరేషన్ పదవిని చేపట్టినట్లేదు. అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కొద్దిగా అంటే బీసీ సంఘాల వాళ్ళు మరోలా భావించదు, కానీ ముఖ్యమంత్రిని కొద్దిగా అనుమానాస్పదమైన దృష్టితో చూస్తేనే బెటర్. ఎందుకంటే గవర్నమెంట్ కు దగ్గరగా పోతే నమ్మించి మోసం చేస్తారన్నది నా భావన. తర్వాత అంటే ఫ్రమ్ ది బిగినింగ్ రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల విషయంలో మాట్లాడే అవకాశమే ఉండద్దని మాట్లాడిన వ్యక్తి. తర్వాత వాళ్ళ కులం వాళ్ళకి ఎట్లా భూమి మీద, రూరల్ ఎకానమీ మీద, రూరల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎట్లా కంట్రోల్ ఉండాలి వాళ్ళ కులపాళ్లకు అనే విషయాన్ని చాలా బాహాటంగా చెప్పినాడు. కాబట్టి ఇక ఇది ఇంతే, దట్స్ ఆల్. మరి బీసీ సంఘాల వాళ్ళు ఐక్యత ప్రదర్శించి దీన్ని ఎదుర్కొంటే తప్ప వీళ్ళు విడిపోకూడదు. వీళ్ళలో ఐక్యత ఉండాలి. దయచేసి అందరూ సహృదయంతో ఆలోచించాలి. తర్వాత రెండోది ఏంటంటే, ఇంతకు ముందడి కంటే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే ఎక్సెప్ట్ ఒక పర్టికులర్ క్యాస్ట్ తప్ప ఉన్నత కులాలలో ఉన్నటువంటి ఇతర కులాల వాళ్ళు కూడా బీసీ సంఘాల వాళ్లకు పూర్తిగా వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా, నేనైనా, ఇంకా చాలా మంది, నేను మా దగ్గర అసోసియేషన్ లో అక్కడిక్కడ మాట్లాడుతుంటాం కదా, ఆర్య వయసులు కానీ ఇతరులు కానీ వాళ్ళంతా బీసీలకు నిజంగానే వాళ్ళకి చాలా ఎప్పటి నుంచో ఎనలేని అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే అనే విషయాలే మాట్లాడుతున్నారు. కానీ ఒక జస్ట్ 1 or 2 క్యాస్ట్ మాత్రము పైకి చెప్పకుండానే బీసీలను వంచిస్తున్నాయి. మరి అది వాళ్ళు ఎట్లా, వాళ్ళలో విజ్ఞులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, తర్వాత రాజకీయ పటిమ ఉన్న వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలిని గమనించిన వాళ్ళు, అయ్యా మోసం చేసినాడు వీడు మనల్ని నమ్మించి అని బాధపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి విజ్ఞులు వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి మనం చేయగలిగిన సహాయ సహకారాలు అందిద్దాం. ఇట్లనే ఆ టాపిక్ గురించి ప్రజలలో ఎక్కువగా చర్చ పెట్టి ప్రజలను చైతన్యపరిచేటువంటి పని చేద్దాం సార్.